సుమన్ టీవీ ఈరోజు అనంతపురం జిల్లా డిఎస్డిఓ కార్యాలయం జీసస్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో ఉన్నాము. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ దేశాలకు అందించిన అత్యంత గొప్ప సంపద యోగా. ఈ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన జరపాలని కేంద్ర నిర్ణయించింది. సేమ్ ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రధాని నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ 2014లో ఓ ప్రపోజల్ చేశారు. భారతదేశంలో అత్యంత పురాతన వ్యాయామ శారీరక మానసిక కలయిక ఇది ఒక ఆరోగ్యానికి కానీ మానసిక ఉత్సాహానికి కానీ ఎంత ప్రాధాన్యత ఉందో అది ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ గారిది. సేమ్ టైం ఈ ప్రతి సంవత్సరము జూన్ 21వ తారీఖున ఈ యోగా దినోత్సవం నిర్వహించాలన్న ఒక ప్రతిపాదన ఐక్యరాజ్య సమితిలో చేసిన తర్వాత మెజార్టీ దేశాలు దీన్ని అంగీకరించాయి. దాదాపు 193 దేశాలుంటే 175 దేశాలు దీన్ని ఓకే చేసి ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న ఐక్యరాజ్య సమితిలో ప్రపోజల్ పెట్టిన తర్వాత జూన్ 21వ తారీఖు నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న నిర్వహించాలన్న ఒక నిర్ణయాన్ని అప్పటి నుంచి 2015 మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచవ్యాప్తంగా యోగా డే జరిగింది. ప్రస్తుతం జూన్ 21 మన ముందు ఉంది. 21వ తారీఖున ప్రధానంగా 21వ తారీఖున ఈ యోగా దినోత్సవం నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగా దేశంలో కాదు, మన రాష్ట్రంలో కాదు, మన జిల్లాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం పైన చాలా సీరియస్గా దీన్ని యోగా దినోత్సవం నిర్వహించాలని ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అనంతపురం జిల్లాలో సాగుతున్నాయి. ఇప్పుడు ఈ జిల్లాలలో ఈ వ్యాయామానికి సంబంధించి అంటే యోగాకు సంబంధించిన సెలక్షన్స్ జరుగుతున్నాయి. పోటీలు పెట్టి వీళ్ళు ప్రైజులు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించిన కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు. వారితో ఒకసారి అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్, మీ పేరు? సార్, నా పేరు డాక్టర్ రామకుమార్ అండి. నేను ఆయుష్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్ను. ఈ యోగాంధ్ర అనంతపురం జిల్లా కాంపిటీషన్స్కి నేను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అంటే ఈరోజు రేపు ఎల్లుండి జిల్లా స్థాయిలో యోగా కాంపిటీషన్స్ 9 రకాల కాంపిటీషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన పోటీలు ఈరోజు జరుగుతాయి. 7, 8, 9 గ్రామ స్థాయిలో జరిగిపోయినాయి. 9, 10, 11, 12 వార్డు స్థాయిలో జరిగిపోయినాయి. జిల్లా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయికి పంపడం జరిగింది. ఇప్పుడు జిల్లా స్థాయికి పంపించిన వాళ్ళ లిస్టు మా దగ్గర ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళని పిలిచి ఈరోజు వాళ్ళ యోగాసన ప్రదర్శన చేయించి దాని ప్రకారం జడ్జెస్ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రాష్ట్ర స్థాయికి పంపిస్తాము. ఒక్కొక్క కేటగిరీకి 3 చొప్పున సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఈరోజు మటుకు 10 నుంచి 18 సంవత్సరాల లోపల ఉండే పిల్లలకు సోలో యోగాసన, ప్రాణాయామము, సింక్రనైజ్ యోగాసనాల ప్రదర్శనను బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. రేపు 19 నుంచి 35 సంవత్సరాల వరకు, ఆ తర్వాత 10 సంవత్సరాలు 36 నుంచి ఇంకా వేరే పెద్ద వయసు ఉన్న వాళ్ళందరికీ కలిపి రేపు కూడా వాళ్ళకు కూడా విడివిడిగా 2 కేటగిరీస్గా సోలో యోగాసన, ప్రాణాయామం, సింక్రనైజ్ గ్రూప్ యోగా రేపు జరుగుతాయి. చివరి రోజు అనగా మంగళవారం రోజు యోగా సాంగు, యోగా స్లోగను, యోగా ఫోటోగ్రఫీ, యోగా షార్ట్ ఫిల్ము, యోగా క్విజ్, యోగా ఎస్సే రైటింగ్ కాంపిటీషను అందరికీ కామన్గా జరుగుతాయి. ఇక్కడ గెలిచిన వాళ్లకు రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్ళిపోతాము. అక్కడ మేమే తీసుకొని ప్రదర్శన చేసిన తర్వాత మన వాళ్ళు ఎంతమంది అవార్డు వస్తే మనకు వస్తే అదంత గర్వకారంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్, ఇక్కడ ఈ పోటీలకు సంబంధించి జడ్జిగా వివరించడానికి సార్ వచ్చారు. ఒకసారి ఆయనతో వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, జై యుగంధ్ర. మీ పేరు? నా పేరు వెంకట్ తాటికొండ. నేను ప్రొఫెషనల్గా జెడ్పిహెచ్ఎస్ చిన్నహోతూరు గ్రామంలో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అట్ ద సేమ్ టైం I have passion of yoga. I did MS yoga. సో గత 20 సంవత్సరాల నుంచి యోగాలో సాధన చేస్తూ ఇంకా ఎక్కువ మందికి యోగాను ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలో జరిగినటువంటి యోగాంధ్రలో డిస్టిక్ తరఫున నన్ను కలెక్టర్ గారు సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. మన అనంతపూర్ జిల్లా తరఫున కూడా దాదాపు 11 అవార్డులు వచ్చాయి. అందులో 8 అవార్డులు ఉరవకొండకు రావడం గర్వకారణం. దానికి సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. అయితే అదేవిధంగా అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా మన అనంతపురం జిల్లా తరఫున ఎక్కువ మందిని మంచి క్వాలిటీ ఉన్నటువంటి మంచి నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థులను అయితేనేమి 3 విభాగాల్లో పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్ళి యోగాంధ్రలో మమేకం చేయాలని మేము ముందుకెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి యోగా గురూస్ అండ్ మాస్టర్ యోగా ట్రైనర్స్ అలాగే పార్టిసిపెంట్స్ని ఎక్కువ మందిని దీంట్లో మమేకం చేసి మన జిల్లాకి మంచి పేరు తేవాలని మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. సార్, జూన్ 21వ తేదీనే యోగా దినోత్సవం నిర్వహించుకోవాలన్న కారణం ఏమైనా ఉందండి?
సార్ ఆ రోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆ దినాన్ని సెలెక్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే అది విశ్వవత్తుల్లో ఒక రోజు సార్. ముఖ్యంగా 365 రోజుల్లో జూన్ 21 అనేది ఎక్కువ పగటి కాలం ఉన్నటువంటి రోజు. అది చాలా యోగా చేయడానికి అనుకూలమైనటువంటి రోజు. ఆ రోజు ఈ యోగాను చేసినట్లయితే ఎక్కువ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి సార్. అందుకు ఆ రోజును సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీరు రెస్పెక్టెడ్ సార్, నా పేరు రాజశేఖర రెడ్డి. నేను రాప్తాడ్ హై స్కూల్లో పీడీగా పనిచేస్తున్నాను. ఇటీవల మేలో రిటైర్డ్ కూడా అవ్వడం జరిగింది. ఈరోజు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఇక్కడ ఇండోర్ స్టేడియంలో పెట్టడం జరిగింది. ఈ సెలక్షన్స్ నందు 10 నుంచి 18 సంవత్సరాల ఏజ్ లోపల ఉన్న వారు ఇక్కడ 3 కేటగిరీలుగా చేసి వాళ్ళను సెలక్షన్స్లో బెస్ట్ 3ని చేయాలని చెప్పారు సార్ వాళ్ళు. దాని ప్రకారమే బెస్ట్ 3 చేయడం జరుగుతుంది సార్. అది మెయిన్. సార్ మీ పేరు? సార్ నా పేరు నాగరాజు. నేను ఎస్ఏపిఈ పాముడిలో పనిచేస్తాను. మొత్తం ఈ ఎంటైర్ సెలక్షన్ కమిటీకి కోఆర్డినేటర్గా నన్ను అపాయింట్ చేశారు. సో సెలక్షన్ సంబంధించి జిల్లాలోని నలుమూలల నుంచి వ్యాయామ ఉపాధ్యాయులు మరియు అదేవిధంగా యోగా టీచర్స్ని పిలిపించాము. వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా ఒక మెరిట్ అంటే ట్రాన్స్పరెంట్ పద్ధతిలో చక్కటి సెలక్షన్ చేయాలనే ఉద్దేశంతో కమిటీస్గా ఏర్పాటు చేశాము. అంటే ఏ పూల్, బి పూల్, సి పూల్ అని చెప్పేసి 3 పూల్గా విభాగం చేశాము. అంటే ఒక్కొక్క పూల్లో 6 మంది అఫీసర్స్ ఉంటారు. అందులో 4 స్కోరర్స్ ఉంటారు, ఒకరు అనౌన్సర్ ఉంటారు, ఒకరు టైం కీపర్ ఉంటారు. ఈ విధంగా ప్లాన్ చేశాము. సో జిల్లాలో 37 అంటే 37 మండలాలు అంటే రూరల్ అర్బన్ సంబంధించి 37 మండలాలు ఇక్కడ వస్తున్నారు. దాదాపుగా ఆన్లైన్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేపట్టారో వాళ్ళకి మాత్రం ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ గ్రామ స్థాయి, మండల స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే జిల్లా స్థాయిలో పోటీ చేయడానికి అర్హులు. సో ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని రాష్ట్ర స్థాయి తీసుకోవడానికి మరి సుగమంగా ఈ యొక్క సెలక్షన్ నిర్వహిస్తున్నాము. మరి ఇందులో ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానీ చాలా స్వచ్ఛందంగా ఈ యొక్క ఈవెంట్ని ముందు తీసుకునే ఉద్దేశంతో చక్కటి నిర్వహణ కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి ఇది సఫలీకృతం కావాలా. భవిష్యత్తులో రాబోయే తరాల వారికి యోగా అనేది ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా యోగాలో పాల్గొని తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. ఆస్తి కంటే ఆరోగ్యం చాలా విలువైంది కాబట్టి దానికోసమే ప్రభుత్వం కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ప్రభుత్వానికి మా తరపున మరొకసారి వ్యాయామపాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ యోగాకు సంబంధించి యొక్క ప్రాధాన్యత ఏంటని కొద్దిగా సార్. మీ పేరు? సార్ నా పేరు కృష్ణవేణి. నేను యోగా ఇన్స్ట్రక్టర్. నాది ఎంఎస్సి యోగా అయిపోయింది. ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా టీచర్గా పనిచేస్తాను. ఈ యోగాంధ్ర యోగాసన పోటీలకి కోఆర్డినేటర్గా పెట్టారు జిల్లా కలెక్టర్ గారు. అయితే యోగా ద్వారా ఎన్ని జబ్బులు వచ్చినా కూడా నయం చేసుకోవచ్చు అని చెప్పేసి సాధనలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగా అర్థమవుతుంది. సాధన లేని వాళ్ళకు కూడా అవేర్నెస్ తెప్పించాలని చెప్పేసి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మొత్తం గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, డిస్టిక్ నుంచి, స్టేట్ వరకు అట్లా కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేస్తే ఆరోగ్యవంతులుగా అని ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది, ఈ కండక్ట్ చేయడం చెప్పేసింది యోగాంధ్ర. అయితే ఇప్పుడు రోగులు గవర్నమెంట్ హాస్పిటల్స్లో తగ్గించాలనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతోనే యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా యోగా చేసి ప్రతి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా యోగా అనేది తెలియచేయాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతినిత్యము కూడా తన జీవన శైలిలో ఒక భాగంగా యోగా సాధన చేయాలని చెప్పేసి మేమందరం కూడా యోగా టీచర్స్గా తెలియజేస్తున్నాం, సాధన చేపిస్తున్నాం. ఎక్కడ పడితే అంటే ఏ మూల, ఏ స్కూల్ కావచ్చు, గ్రామం కావచ్చు, తర్వాత యూనివర్సిటీస్ కావచ్చు, ఎక్కడైనా అనాథాశ్రమాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకు కావచ్చు, అన్ని చోట్ల వెళ్ళి మేము యోగాంధ్ర ద్వారా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. పబ్లిక్ నా పేరు తారక రామ్ సార్. నేను యోగా మాస్టరు. నేను ఎంఎస్సి యోగా కంప్లీట్ చేశాను. అలాగే ఎస్కేయులో యోగా ఫ్యాకల్టీగా కూడా చేశాను. ఈరోజు మనము యోగాంధ్రలో భాగంగా మనము యోగా కాంపిటీషన్స్ నిర్వహించుకుంటున్నాము. ఈ యోగా అనేది మొదట ప్రారంభ దశలో మనకు ఆధ్యాత్మిక పరివర్తన కోసం ఈ యోగా పద్ధతిని
ఉపయోగించుకునేవారు. తర్వాత దీన్ని ఒక ఎక్సర్సైజ్ రూపంలో తీసుకొని వచ్చారు. తరువాత ఇప్పుడు థెరపీగా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు యోగా కాంపిటీషన్స్గా కూడా మనము ఉపయోగించుకుంటున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మన ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతియుతంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ యోగా డే అనేది ప్రవేశపెట్టారు. సో ఆయన ఈ దినాన్ని యోగా డేగా ప్రకటించడం వల్ల, జూన్ 21ను యోగా డేగా ప్రకటించడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా అనేది చేస్తాయి కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అదే కాకుండా మనకు ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ యోగాంధ్ర అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా యోగాను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకొనబడింది. ఎందుకంటే మన అందరూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉంటే ఇంకా మన దేశమే ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగా చేస్తూ వాళ్ళ జీవితాన్ని ఆనందమయంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా పేరు లక్ష్మీ నరసింహ, ఎంపీడీఓ ఆత్మకూరు. ముఖ్యంగా యోగా అనేటువంటిది నిజంగా ఒక గొప్ప వరము. పతంజలి యోగ శాస్త్రం నుంచి చూసామంటే ఎంతో మన భారతదేశం చరిత్ర ఉంది. దాన్ని గుర్తించి మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు జాతీయ దినోత్సవంగా దీన్ని ప్రకటించడానికి కృషి చేశారు. అందులో భాగంగానే మనకు అంతర్జాతీయ దినోత్సవము జూన్ 22వ తేదీన జరుగుతోంది. మనకు యోగా అనేటువంటిది నిజంగా మనస్సుకు, శరీరానికి అన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ మధ్య చాలా రీసెంట్ స్టడీస్లో చాలా ప్రూవ్ అయినాయి. దీని మీద స్టడీ చేసినటువంటి ఎంతోమంది సైకాట్రిస్టులు కానీ, కిర్లియన్ ఫోటోగ్రఫీ అనేటువంటి ఫోటోగ్రఫీ ద్వారా ఆరా అనేటువంటిది కూడా ఫొటోస్ తీయడం జరిగింది. ఎవరైతే యోగా, ధ్యానం ఇట్లాంటివి ఎవరైతే బాగా చేస్తున్నారో వారి చుట్టూ ఉన్నటువంటి ఆరా అనేటువంటి ఇది విద్యుత్ కాంతి వలయము అంటాం అన్నమాట. ప్రతి ఒక్క శరీరం చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది, విద్యుత్ కాంతి వలయం అనేటువంటిది చాలా బాగా ఫామ్ అయి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది అధర్వణ వేదంలో 10వ చాప్టర్లో ఈ యొక్క విద్యుత్ కాంతి వలయం గురించి మనకు చెప్పడం జరిగింది. అంత పూర్వ చరిత్ర కలిగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యోగ శాస్త్రం ఉంది. కాబట్టి 7 చక్రాలు, 72,000 నాడులు ఉన్నటువంటి ఈ యొక్క యోగాలో ప్రతి ఒక్క పార్ట్ను కూడా ఇంకా ఇది బాగా మోటివేట్ చేసి దాన్ని బాగా యాక్టివేట్ చేసేటువంటి పార్ట్స్ అన్నీ కూడా, భాగాలన్నీ కూడా ఈ యొక్క యోగాలో ఉన్నాయి. ఈ ఆసనాల ద్వారా, సూర్య నమస్కారాల ద్వారా, వీటి ద్వారా మనకు ఈ యొక్క 72,000 నాడులు, 7 చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఇంకోటి జాతీయ మనకు ఉన్నటువంటి రోగ రుగ్మతలు కూడా రాకుండా ఉంటాయని చెప్పి రీసెంట్ పరిశోధన ద్వారా తెలిసింది. ఈ మధ్యన క్యాన్సర్ నిరోధానికి కూడా ఈ యోగా, ధ్యానం అనేటువంటి ఉపయోగపడుతున్నటువంటి సైంటిఫిక్గా తేలింది. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా యోగా చేద్దాం. మన భారతదేశము మంచి ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి పౌరులను, మంచి సిటిజన్స్ తయారు చేయని చెప్పి ఈ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అసలు మన భారతదేశంలో అత్యంత గొప్ప సంపద యోగా అనేది. ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా, శారీరకంగా అన్ని విధాల బాగా ఉండడం కోసము మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా దీన్ని పాటించే విధంగా ఐక్యరాజ్య సమితిలో ప్రపోజల్స్ పెట్టి ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే విధంగా ఒక డేట్ను కూడా అనౌన్స్ చేసి ప్రతిపాదన చేయడం, దానికి అన్ని దేశాలు అంగీకరించాయి. అదేవిధంగా మనకు అత్యంత కీలకమైన, మనకు అత్యంత పురాతనమైన ఈ యోగా అనేది మన దేశంలోనే మారుమూల గ్రామం వరకు కూడా విస్తరించే విధంగా చర్యలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలెత్తింది. అందులో భాగంగా యోగా దినోత్సవం జరిగింది. యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖున నిర్వహిస్తున్నారు. కాకపోతే అంతకు ముందు నుంచే పబ్లిక్లోనూ, విద్యార్థుల్లోనూ, చిన్న పిల్లల్లోనూ అందరిలో కూడా ఈ పోటీలు నిర్వహించి వారిలో ఒక ప్రోత్సహించే విధంగా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.